కర్రగుట్టలో కాల్పులు కొనసాగుతున్నాయి. డ్రోన్ గన్స్తో హిడ్మా దళ సభ్యులను ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తుంది. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం. హిడ్మాతో పాటు మరో అగ్రనేత దామోదర్ కూడా కర్రగుట్టలను తలదాచుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఇక 2 బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్న పోలీసులు ఒక్కో బేస్ క్యాంప్లో 500 మంది చొప్పున ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ గాలింపు చర్యలో భాగంగా పోలీసులకు ఎండదెబ్బ తగలడంతో కొంతమంది అస్వస్థకు గురైనట్టుగా తెలిసింది. అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా పూర్తిగా కర్రగుట్టను జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇంకా మళ్ళీ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకునే అవకాశాలు అయితే లేకపోలేదు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. కర్రగుట్ట చుట్టూ యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఆపరేషన్ కగార్ పేరుతో 20,000 మంది భద్రతా బలగాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రగుట్టను చుట్టుముట్టాయి. అదే సమయంలో హెలికాప్టర్ ద్వారా ఆపరేషన్ కూడా నడుస్తోంది. 3 రోజులుగా ఈ ఆపరేషన్ నడుస్తోంది. కర్రగుట్టపై దాదాపు 1000 మంది మావోయిస్టులు డెన్ ఏర్పాటు చేసుకున్నట్లుగా సిఆర్పిఎఫ్ అనుమానిస్తోంది. కర్రగుట్టపై ది మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్రగుట్టలో ఆపరేషన్ కగార్ జోరందుకుంటుంది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ గుట్టలను జల్లెడ పట్టేందుకు భద్రతా బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం డ్రోన్లతో నిర్వహించిన దాడుల్లో 3 మహిళా నక్సల్స్ మృతి చెందారని బస్తర్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. వీరంతా హిడ్మా దళానికి చెందినవారని అనుమానిస్తున్నారు. మరోవైపు కర్రగుట్టల చుట్టూ ఉత్తరాన ఛత్తీస్గఢ్లోని పూజారి కాంకేర్, తూర్పున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల, దక్షిణాన ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, తూర్పున ఇంద్రావతి నదీ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతుంది. కర్రగుట్టల పరిసర గూడెల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరికొన్ని గూడెల ప్రజలు వేరే ప్రాంతాలకు తరలిపోయారు. 2 రోజులుగా అడవుల్లో భారీ పేలుళ్లు జరుగుతున్నాయని కర్రగుట్టల ప్రజలు అంటున్నారు. కర్రగుట్టలపైకి పంపుతున్న డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ సాంకేతికతతో మావోయిస్టుల ఉనికిని గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమాచారం మేరకు బలగాలు హెలికాప్టర్ల నుంచి కాల్పులు జరుపుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కర్రగుట్టలో హిడ్మాతో పాటు మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు దామోదర్ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని బలగాలు చుట్టుముట్టినట్లు సమాచారం. తెలంగాణ వైపు కూడా కర్రగుట్టలో పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను బలగాలు గుర్తిస్తూ నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. బలగాలు మందు పాత్రలను నిర్వీర్యం చేసినప్పుడు వచ్చే భారీ శబ్దాలతో ఈ ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. వాజేడు, వెంకటాపురం మండలాల మీదుగా నిరంతరం హెలికాప్టర్ల ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. 2 రోజులుగా ఎండలు తీవ్రమవడంతో కూంబింగ్లో ఉన్న 15 మంది జవాన్లు వడదెబ్బకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ కగార్ ఉధృతంగా సాగుతోంది. ఇక 100 కిలోమీటర్ల కర్రగుట్టలు విస్తరించగా ఒక్కో క్యాంపులో కనీసం 500 మంది ఉండేలా 2 బేస్ క్యాంపులను కేంద్రం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మీదుగా 5 రోజుల క్రితం కర్రగుట్టలు చేరుకున్న బలగాలు ఇంకా చొచ్చుకుపోతున్నాయి. సిఆర్పిఎఫ్, కోబ్రా, డిఆర్, బస్తర్ ఫైటర్స్ పెద్ద సంఖ్యలో జల్లెడ పడుతున్నాయి. గుట్టలు బాంబుల మోతతో దదరిల్లడాన్ని స్థానికులు కూడా నిర్ధారించారు. డ్రోన్లు, హెలికాప్టర్ సహాయంతో నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా గుట్టలను జల్లెడ పడుతున్నాయి. వెంకటాపురంలో మైన్, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను అందుబాటులో పెట్టుకుని హెలికాప్టర్ ద్వారా కూంబింగ్లో ఉన్న భద్రతా బలగాలకు ఆహారం, వాటర్ బాటిల్ సరఫరా చేస్తున్నారు. మరో వారం రోజులకు పైగా భద్రతా బలగాలు కర్రగుట్టలను మకాం వేసి అమి తుమి తేల్చుకోనున్న ప్రచారం కూడా జరుగుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.